ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ, ఆ, మొదటి ఆరాధన 6:45కే. సో నేను 7:45కే నేను వాక్యం స్టార్ట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ, కొంచెం అందరూ కూడా మనం 2 గంటలే, ఎక్కువ సేపు కూడా లేదు. ఇది వరకు మేము చిన్నగా ఉన్న 10 గంటలకు చేస్తే 4 గంటల వరకు అయ్యేది. సో ఇప్పుడు సమయం అట్లా ఎవరు కూర్చోలేకపోతున్నారు, కానీ ఆ, కనీసం మనము వారంలో దేవుని మందిరంలో ఆ 2 గంటలైనా స్టార్టింగ్ నుంచి ఉండేటట్టు మీరందరూ ప్రయత్నం చేయాలా. సో మీరందరికి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఆమేన్. ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. హల్లెలూయా. మన దేహములో ప్రాణం ఎలా ఉంటుంది? రక్తం ఉంటే మన దేహములో ప్రాణం ఉన్నట్టు. అంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉన్నది అని. చూడండి, ఈ వారంలో ఒక ఆలోచన వచ్చింది. నీ బ్లడ్ ఎంత ఉందో అంటే బ్లడ్ చెకప్ చేస్తే 14-16 ఉంటుంది. దాని తర్వాత వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉంటాయి కింద. నేను చిన్నప్పుడు ఇవన్నీ ఎందుకున్నాయో అర్థం కాకపోయాయి. నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఇంతకుముందు కాదు, చూస్తే ఇవన్నీ ఎందుకు, ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా అనుకున్నట్టు. ప్లేట్లెట్స్ తెల్లయి ఎర్రయి కణాలు మన రక్తంలో ఉంటాయి. అవి తక్కువైనాయి అనుకో, మనం నీరసం అయిపోతూ ఉంటాం. బ్లడ్ ఎంత ఉందో, మీలో బ్లడ్ ఎంత ఉందో బ్లడ్ చెకప్ చేస్తే వస్తుంది. ఇప్పుడు బ్లడ్ చెకప్ చేస్తే ఈ మధ్యకాలంలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్న మాట వింటున్నాం. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందంటాం. బ్లడ్లో షుగర్ చెక్ చేసినాం అనుకో, షుగర్ కూడా చెక్ చేస్తారు తిన్న తర్వాత. ఎట్లా తెలుస్తుంది? రక్తమును చెక్ చేస్తేనే తెలుస్తుంది. కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, కిడ్నీ తెరిచి చూస్తారా? ఏం చేస్తారు? అయ్యో చెప్పాలా, రక్తమే చెక్ చేస్తారు. సోడియము, పొటాషియము. ఇప్పుడు లివర్ కూడా రక్తము తీసుకొని చెక్ చేస్తే లివర్ ప్రాబ్లం ఏందో తెలుస్తుంది. మళ్ళా A1C, HbA1c 3 నెలల్లో ప్లాస్మా గ్లూకోజ్ ఎట్లుందో అది కూడా రక్తమునే చూస్తారు. ఇట్లా థైరాయిడే ఉంటే రక్తమే చూస్తారు. అయ్యో అవునా కదా, స్తోత్రం. ఆల్మోస్ట్ అది ఎక్స్రే తప్ప. వింటున్నారా? ఏది ఉన్నా కానీ బ్లడ్లో చెక్ చేస్తూ ఉంటారు. ఈ బ్లడ్ గట్టిగా అయిపోవద్దు, పల్సగా వెళ్తూ ఉండాలి. ఈ రక్తంలోనే ఉంది మొత్తం. మన ప్రాణము, మన దేహము, మన ప్రాణము ఉందంటే మనలో ఏముండాలా? రక్తం ఉండాలా. అవునా కదా? సారీ, యేసయ్య రక్తము అనండి. రక్తం ఉండాల. మానవులు అన్నీ తయారు చేస్తున్నారు కానీ రక్తం తయారు చేయలేరు. నాకు కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నా ప్లేట్లెట్స్ అన్నీ తగ్గిపోతే మన వాళ్ళే నాకు ఆ ప్లేట్లెట్స్ ఇచ్చినారు. మళ్ళా అది పెరిగేటట్టు అయింది. చూడండి, రక్తంలో ప్రాణం ఉంది.
వింటున్నారు? రక్తంలో ప్రాణం ఉంది. మనం ఎప్పుడు ఆ మాట మర్చిపోవద్దు. హల్లెలూయా. రక్తము ఇక్కడ దేహమునకు ప్రాణము. మీ నిమిత్తమును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు రక్తం గురించి చెప్పబడతా ఉంది. మరి మత్తయి సువార్త 26:28 చదవండి. మత్తయి సువార్త 26:28 చదవండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినం వరకు ఇక దాన్ని త్రాగరని మీతో. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం. ఒకసారి నిబంధన రక్తము అన్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అనేక విధముగా మరి పక్షులు కావచ్చు, లేదా జంతువులు కావచ్చు, ఆ రక్తమును తీసుకొని వారు ప్రోక్షించుకొని పోసి ఆ ఆల్టర్ మీద పక్షాతాపం పడి వారు ఆ రక్తము ద్వారా పోయడం ద్వారా ఆ అనిమల్స్ని చంపడం ద్వారా వారికి హృదయంలో నుంచి ఆ గిల్టీ అనేది, నేరారోపణ అనేది విడుదల అవట్లే. అందుకే యేసు ప్రభు పాప క్షమాపణ నిమిత్తం ఇది నా రక్తము అంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఒక పాపము క్షమింపబడాలి అంటే పరిశుద్ధమైన రక్తము ద్వారానే పాపములు క్షమింపబడతాయి. అందుకే ఈ లోకానికి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములోనికి జన్మించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భవతి అయింది. హల్లెలూయా. మామూలుగా గర్భం అన్నది మనందరికీ తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఉన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు అప్పుడు అంటారు, ఏమడే ఈ నా రక్తం చేత ఉన్నారా నా బిడ్డ, నా మనవడరా అంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు రక్తము పరిశుద్ధమైన రక్తం. ఇప్పుడు నా రక్తము ఒక గ్రూప్ ఉంటుంది, మీ రక్తము ఒక గ్రూప్ తెలుసా? బ్లడ్ గ్రూప్స్. ఓ గ్రూపు, ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి. వింటున్నారా? అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక మాట అడుగుతా, మీ గ్రూపు ఏది? చెప్పకండిలే. ఎందుకు అట్లా వచ్చింది? ఇప్పుడు నాది చెప్పమంటారా? వదిలే. హల్లెలూయా. ఇందులో ఏముంది చెప్పండి అందరికీ. నాది ఏబి పాజిటివ్. ఇది ఏబి పాజిటివ్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మీకు ఏబి కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు, ఓ కావచ్చు, యూనివర్సల్ కావచ్చు, అందరికి ఒక వ్యక్తికి ఒక గ్రూప్ ఉంటుంది, బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనం చెక్ చేస్తే అది హెచ్ గ్రూప్ వస్తుంది. అంటే హోలీ బ్లడ్, పరిశుద్ధమైన రక్తం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కనుక ఈ లోక పాపములు. అందుకే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఇది నా రక్తము. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది నా రక్తము. హల్లెలూయా. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు. నా రక్తము
అనేకులు పాప క్షమాపణ నిమిత్తము అంటున్నాడు. యేసు రక్తము ప్రతి పాపములను కడిగి శుద్ధీకరిస్తుంది. చూడండి, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన, హల్లెలూయా, కొత్త నిబంధన. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇది కొత్త నిబంధన అయిన రక్తము. యేసు రక్తము, ఇది నా, యేసుప్రభు అంటున్నా, ఇది నా రక్తము ప్రతి పాపి కొరకు క్షమాపణ నిమిత్తము నా రక్తము నేను కారుస్తున్నాను ఈ భూలోకంలో అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ రక్తం అంతయు కూడా ఒక్క చుక్క రక్తము లేదు, ఉన్న రక్తమంతా ఆయన శరీరం నుంచి కార్చివేస్తున్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? ఆ రక్తము అంత ఎందుకు కార్చి ఉన్నాడంటే, ప్రతి పాపి యొక్క, ఇది నా రక్తము పాప క్షమాపణ కొరకు నా రక్తం, ఇది కొత్త నిబంధన అంటున్నాడు. ఈ మధ్యకాలంలో చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాము, చాలా మర్మాలు తెలుసుకుంటున్నాము, చాలా లోతు తెలుసుకుంటున్నాము. కానీ కొంతమంది యేసు రక్తాన్ని మర్చిపోతూ ఉన్నారు, ఆయన శిలువ త్యాగాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు నేను చిన్నప్పుడు దైవజనులు కానీ విశ్వాసులు కానీ వారి నోట్లో నుంచి కూర్చున్న లేచిన చాలా మటుకు స్తోత్రం వచ్చేది. ఇంకొకటి యేసు రక్తం వచ్చేది, యేసు రక్తం జయం అన్నది వచ్చేది. ఇప్పుడు మనం కూర్చున్నా లేచున్నా ఫోన్ ఉందో లేదో చూసుకుంటున్నాం. వింటున్నారా? ఎవరైనా కానీ ఇక్కడ ఫోన్ మర్చిపోయి వచ్చినారా? అది మర్చిపోము అసలు. అందరం హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను 12 చదవండి. 12, 9, 12. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. అలా ఒక్కసారే మేకలు అవన్నీ ఎన్నిసార్లు వస్తారు, కానీ యేసు రక్తము మన కొరకు ఒక్కసారే రక్తం చెందించున్నాడు. ఆ ఒక్కసారి చెందించినందుకు అప్పుడు రాబోయే తరం అంతా 2000 సంవత్సరాలు, ఇంకా రాబోయే తరం అంతయు కూడా ఆయన రక్తము ద్వారా ఒకేసారి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెడితే, ప్రభువా నన్ను క్షమించను అడిగితే ప్రతి పాపములను యేసు రక్తము శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అందరూ యేసు రక్తము నా పాపములన్నీ కూడా శుద్ధీకరిస్తుంది. ఆమేన్. నీ పాపములను క్షమిస్తుంది. చూడండి, మనందరికీ తెలుసు, మనం అందరం పాపులమే. ఆయన కృప చేత మనమందరం రక్షింపబడ్డాం. గత జీవితమును చూస్తే ఎంత బంధకాల్లో, ఎంత మూర్ఖత్వంతో ఉండేవాళ్ళం. నీకు నీవే క్షమించుకోలేని వ్యక్తి చాలాసార్లు అంటారు, నేను చేసిన తప్పుకు నేనే క్షమించుకోను, నాకు నేనే శిక్ష వేసుకుంటా అంటాం. మనం ఎంత దరిద్రులమో, ఎంత పాపులమో మనకు తెలుసు. కానీ ఆ పాపములను ఒప్పుకున్నందుకు,
ఆ రక్తము చేత మనము కడగబడి మన నూతన పరిచి నూతన సృష్టిగా చేసి ఆయన కుమారులుగా అనుటకు కుమార్తెలుగా అనుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము దేవుని కుమారులమై ఉన్నాం. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చి ఉన్నాడు. యేసు రక్తం, ఇప్పుడు నా రక్తం చేత నా కొడుకు నా కూతురు ఆ మనవడంట, అలాగనే నువ్వు యేసు రక్తం చేత నువ్వు కడగబడిన తర్వాత మనందరము కూడా బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ ద్వారా నీ నిదుటి పైన నీవు దేవుని పిల్లలమన్నట్టుగా ముద్ర వేయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా. యేసు రక్తము ఆయన చీకటిలో నుంచి వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. యేసు రక్తము ఆయన దగ్గరికి చేర్చింది, తండ్రి యొద్దకు చేర్చింది. యేసు రక్తము మనకు విమోచన ఇచ్చింది. యేసు రక్తము ఆ పాపం యొక్క స్వభావం నుంచి విడుదల చేసి ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. ఆమేన్, అంటే మనకు స్వేచ్ఛనిచ్చింది, మనకు ఆ కట్లు తెంపివేసింది. చూడండి, ఒక వ్యక్తి పాపములో ఉన్నట్టయితే ఆ పాపంలో ఉన్న వ్యక్తికి అన్నీ కోల్పోయినట్టే, కొట్టి చెక్కేలాగా. కానీ ఎప్పుడైతే క్రీస్తును చూసి ఉన్నాడో, ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో, తన తప్పులను ఒప్పుకున్నాడో, పేదలందరికీ ఇచ్చినాడో, ఆయన హృదయంలో గొప్ప ఆనందము సంతోషమును కలిగి ఆయనకు గొప్ప స్వేచ్ఛ వచ్చింది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ మధ్యకాలంలో దుబాయ్లో ఒక రాజు మనవడంట దేవుని అంగీకరించినాడు. దేవుని అంగీకరించినందుకు వాళ్ళందరూ అన్నారంట, నీ ఆస్తి అంతా ఇన్ను తీసేస్తారు అని. ఆయన ఏమన్నాడంటే, నేను యేసయ్యని కనుక్కున్నా, మీ ఆస్తులన్నీ మీ దగ్గరనే పెట్టుకోండి అని. అయ్యో ఎవరు ఆమెనంటారు, మీ అంతా స్తోత్రం. అందరం హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఇవన్నీ ఇయ్యలేని ఆనందము నా రక్తమును, ఆయన రక్తము ద్వారా నా పాపములని కడిగించి నాకు స్వేచ్ఛనిచ్చి నాకు స్వతంత్రం ఇచ్చి నాకు సమాధానం ఇచ్చి నా పేరు జీవ గ్రంథంలో రాయబడినందుకు ఇవన్నీ నాకు ఏ దిక్కు రాదు, మీరే పెట్టుకోండి అన్నాడంట. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? అందరం హల్లెలూయా బిగ్గరగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. పొట్టి చెక్కయ్య కూడా ఆస్తి అన్నీ ఉన్నాయి, కానీ ఆయన పాపములు ఆయన ముఖములో కనపడతా ఉన్నాయి, ఆయన చేతిలో కనపడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఇదే. కానీ యేసు ఎప్పుడైతే తన హృదయంలోనికి వచ్చినాడో ఆయన జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఆయన జీవితము మారిపోయింది, ఆయన మాట మారిపోయింది, ఆయన చూపు మారిపోయింది, ఆయనలో ఒక ముఖంలో ఒక ప్రకాశం కనపడతా ఉంది, స్వేచ్ఛ కనపడతా ఉంది. నేను చాలామంది నువ్వు చూసిన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వారి ముఖంలో ఒక తేజస్సును నేను చూస్తుంటా. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అక్కడ వారు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చున్నారు. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా,
మనుష్యరీతిగా మాట్లాడుచున్నాడు. మనుష్యుడు చేసిన ఒడంబిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దానికి కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. చూడండి, ఒక మాట చెప్పాలి అంటే, మనం క్రీస్తుని నమ్మడం ద్వారా మన శాపాలన్నీ కూడా కొట్టేయబడి ఉన్నాయి. అబ్బా, ఇంతకు సంతోషం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? మన శాపములన్నీ కూడా కొట్టేయబడి ఉన్నాయి. అబ్రాహాము యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. అబ్రాహాము యొక్క ఆశీర్వాదం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? నువ్వు ఎన్నటికీ క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత నువ్వు శాపములో లేవు. నీ శాపాలన్నీ కొట్టేయబడ్డాయి. నీకు స్వతంత్రం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? యేసు రక్తము ఉచ్చరించడం ద్వారా మనమందరం అపవాదిని జయించి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే అందరూ ఒకసారి యేసు రక్తం అనండి, యేసు రక్తం అనండి, యేసు రక్తం అనండి. మీరు యేసు రక్తం అన్నప్పుడల్లా అపవాది క్రియలన్నీ లయమైపోతాయి. అపవాదిపై నువ్వు విజయం సాధిస్తావు. ఒకసారి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాను. సో అంత ప్రార్థన చేస్తుంటే, నేను ముందే ప్రార్థన చేసినప్పుడు వారు అడిగా, దేవుడు నాకు ముందు ఒకటి చూపించాడు. అక్కడికి వెళ్ళి నేను అడిగా, ఈ పునాది వేసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు అన్న. ఎవరైనా అందరూ ఉంటారు. హల్లెలూయా. దాని తర్వాత నేను ఈ పునాది ఉన్నప్పుడు లోపల ఏం వేసిరు అన్న. ఏదో వేసిరు. స్తోత్రం, హల్లెలూయా. నేనన్నా 5 ఫ్లోర్లు అది. ఇది 5 ఫ్లోర్ అంతా తీసేయాలని చెప్పిన. ఎన్ని ఫ్లోర్లు? అయ్యి వినిపిస్తుందా? 5 ఫ్లోర్లు తీసా. అయ్యి మీరేమంటలేరు. మామూలు అయితే లోకంలో ఉన్నవారు అదే చేస్తారు. వింటున్నారా? నేనన్నా నూనె తీసుకొని, ఇదిగో ఈ మనం కిందికి వెళ్దామమ్మా, వెళ్ళి యేసు రక్తాన్ని ప్రోక్షిస్తాం. ఆ యేసు రక్తం ప్రోక్షించామనుకోండి, ఆ స్థలం అంతా పరిశుద్ధపరచబడుతుంది. దగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆ స్థలం అంతా పరిశుద్ధపరచబడుతుంది. ఒకసారి ఇమ్మాన్యుయల్లో ఎప్పుడు 17 or 18 అనుకుంటా, వాళ్ళ ఇంటి పైన ఏమేమి వేసిరుగా, ఒక ఏమంటారు, కుండ, ఇంత చిన్న కుండ, అందులో పెండ, అందులో బొమ్మ కూడా పెట్టిరా, ఒక కాలు, ఒక బట్ట, ఒక జెండా, అన్నీ వేసి పెట్టిరు. అన్న ఇట్లా వేసిరన్నా అని. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనతో వెళ్ళడం జరిగింది. అది తీసినాం. మంచి వాడే ప్రేయర్ ఏం వేయలే, నూనె పోసినాం. అది తీసినాం. ఇరగొట్టినామేమో నాకు తెలియదు, ఇరగొట్టినాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. పెండ, అయ్యో స్తోత్రం, ఆ సంచిలో వేసినాం. ఆడపోయి ఎన్నో వాడేసి. వారు ఏమేమి చేసిరో తెలియదు కానీ, ఆడ నూనె పోసినందుకు, యేసు రక్తాన్ని పోసినందుకు ఇప్పుడు మేడ్చల్లో అక్కడనే ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఆ స్థలంలోనే ఆరాధన జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ స్థలంలోనే ఇప్పుడు ఆరాధన జరుగుతుంది. అంటే వాడు ఏమేమి అనుకొని చేసిరో తెలియదు కానీ, సాతాను ఆ స్థలంనే దేవుడు మందిరముగా, ఆరాధించుటకు స్థలముగా దేవుడు మార్చినాడు. విగ్రహ చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. యేసు రక్తము పడిపోయిన జీవితాలను
యేసు రక్తము పడిపోయిన కుటుంబాలను నిలబెట్టి కట్టి సాక్ష్యముగా దేవుడు నిలబెడతా ఉంటాడు. దేవునికి అందరం యేసు రక్తమే జయమనండి. అందరం హల్లెలూయా చెప్తారా? ఆమేన్. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతపెట్టిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూడండి, మనం అందరము కూడా బాప్తిజము ఇక్కడ ఉన్న వారందరూ పొంది ఉన్నారు, ఇంకా కొందరు పొందలేదు, వారు కూడా పొందెదరుగాక. చూడండి, మీరు బాప్తిజం అందు ఆయనతో కూడా మీరు ఏమై ఉన్నారు? పాతబెట్టబడి లోపల ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆ పాతబెట్టబడి ఉన్నాడో అదే విధముగా మనం బాప్తిజము నీళ్ళలో మునిగినప్పుడు మన పాపములన్నీ కూడా పాతబడి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను పాతబడిను ఆయనను మృతుల్లో నుండి లేపి దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆమేన్. హల్లెలూయా. సరే, క్రీస్తు నమ్మినందుకు విశ్వసించినందుకు ఆయనతో కూడా మనం ఏమై ఉన్నామో లేచి ఉన్నాం. అందుకు సరే ఆయనతో కూడా లేచి ఉన్నాం. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? ఏ విధంగా అయితే ఒక మాట చెప్పాలంటే, మనము స్నానము చేసామనుకోండి, స్నానం చేస్తే మనంత మురికి అంతా ఏమవుతుంది? అయ్యో చెప్పాలా, ఏమవుతుంది? అట్లనే ఉంటుందా? మురికి అంతా పోతుంది. అలాగనే నువ్వు క్రీస్తునందు విశ్వసించిన తర్వాత నువ్వు బాప్తిజము నీళ్ళలో మునిగినప్పుడు నీ పాపములన్నీ కూడా పాతబడినాయి. స్తోత్రం చెప్తారా? ఆ భూమిలోనికే వెళ్ళిపోయినాయి. ఆమేన్. నువ్వు అందులో నుంచి లేచినప్పుడు నూతన సృష్టివి. నువ్వు ఆయనతో కూడా లేచి ఉన్నావు. నువ్వు పాతవి గతించను, ఇదిగో ఇది నూతన సృష్టివై ఉన్నావు అని లేఖనములు చెప్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకోసం నేను నూతన సృష్టి అనండి. 13 చదువు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఆమేన్. మన అపరాధములన్నీ క్షమించి దేవుడు 14 చదువు ఒకసారి మళ్ళగా. 14 చదువు. 14 దేవుడు మరియు అపరాధముల వలనను రైట్. దేవుడు అని ఉంది చూడు, అక్కడ నుంచి చదువు. ఆజ్ఞ వలన మన మీద దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో పత్రములో ఏవైతే మనకు విరోధంగా ఉన్నాయో అవన్నీ దేని మీద? మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆమేన్. ఆయనతో కూడా జీవింపచేసెను. స్తోత్రం. అందుకు సరే దేవునితో కూడా మన అందరిని ఏం చేసినాడు? జీవింప చేసి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం చేసిన పాపములన్నీ ఇదిగో ఈ కేసులు అన్నమాట. 1, 2, 3, 4 అవన్నీ మేకులతో కొట్టబడడం ద్వారా ఆ పేపరు లీగల్ రైట్స్ కొట్టేయబడింది, పేపర్ చింపేయబడ్డది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇకను ఎన్నటికీ మనం పాపి కాదు, మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయనతో కూడా మిమ్మును
జీవింపచేయును. ఆయన ప్రధానులను అధికారులను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. బాహాట జయోత్సాహముతో ఆయన మనము నమ్మి విశ్వసించిన వారందరూ బిగ్గెస్ట్ మిరకల్ ఏంటంటే, జయం ఏంటంటే, విక్టరీ ఏంటంటే మన పాపముల నుంచి విడిపింపబడి అదే గొప్ప విజయమై ఉన్నది. హల్లెలూయా. చూడండి విలాప వాక్యాలు 17 నుంచి 3వ అధ్యాయం 3:17. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను. చూడండి మన జీవితాలు ఎట్లా ఉండేనంటే, నెమ్మదికి నాకు ఆయన బహుదూరముగా చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో మర్చిపోయాడు. మేలు ఎట్టిదో మర్చిపోయాడంట. నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా బలము ఇంకా అయిపోయింది, అంతే, కథం హోగయ. యెహోవా యందు నాకు ఇలా ఆశలు లేవు. మనకు ఆశలు ఉన్నాయా? కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు అసలు ఆశలే ఉండవు. నా శ్రమను నా దురావస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకనూ జ్ఞాపకం ఉన్నది కదా. చూడండి, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొనెను. పాపము చాలాసార్లు మనము పాతయన్నీ కూడా జ్ఞాపకము చేసుకొని నాలో కృంగిపోతూ ఉంటాం కదా. పాతయన్నీ పక్కబడతా ఉందండి. పాతయన్నీ జ్ఞాపకం చేసుకొని మనం ఏమైతే ఉంటామో కృంగిపోతూ ఉంటాం. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు. ఆమేన్. యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఆమేన్. స్తోత్రం. 23లో చూసినప్పుడు అనుదినము నూతనముగా ఆయన నాకు వాత్సల్యము పుట్టుచున్నది. అందరూ నాతో పాటు ఒకసారి అది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అందుకసారి ఇంకొకసారి, అనుదినము నూతనముగా నేను నాకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వారవు. హల్లెలూయా. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఇక్కడ మనము క్రీస్తు నమ్మినందుకు ప్రతి ఉదయమున ప్రతిరోజు మన నూతన వాత్సల్యము మనలో పుడుతూ ఉంటుంది. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు రక్తము, ఆయన పొందిన దెబ్బలు, ఆ రక్తము, ఆ త్యాగము, ఆ మేకులు ప్రతిదినము అనుదినము ఆయన మనకు ఒక నూతన వాత్సల్యము పుట్టుతూ ఉంటుంది. స్తోత్రం చెప్తారా? ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారు? ఎంతమంది యేసు రక్తం చేయమనండి ఒకసారి. ఎంతమంది ఉదయకాలము లేచినారు ఈరోజు? హల్లెలూయా. ఎంతమంది ఉదయం అంటే ఇష్టం? ఉదయం ఎలా ఉంటుంది? గాలి కానీ అంత ఎలా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది. అందుకసారి ఫ్రెష్గా ఉంటుంది, తాజాగా ఉంటుంది అండి.
యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే విశ్వసిస్తారో నమ్ముతున్నారో వారికి ప్రతిరోజు అనుదినము వారి జీవితంలో ఒక వాత్సల్యము అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? దేవుని బిడ్డలకు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలకు ప్రతిరోజు అనుదినము మన జీవితంలో ఒక నూతనమైన వాత్సల్యం, అంటే ఒక ఊట, ఒక మంచి నీరు, ఒక మంచి వాత్సల్యము, సంతోషము మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందరైతే దేవుని బిడ్డలు నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో మన హృదయంలో ఒకటి కలుగుతూ ఉంటుంది. చాలాసార్లు నేను చాలా రాత్రి భారంగా నిద్రపోతా, అంటే ఏదో విచారంతో కొన్నిసార్లు నేను రాత్రి నిద్రపోతాను. కానీ ఉదయకాలంలో లేస్తే ఆ విచారం అంతా మర్చిపోయి ఉప్పొంగుతూ ఉదయకాలంలో లేస్తా. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నా పాపముల నిమిత్తము ఆయన రక్తం కాచి మేకులతో కట్టబడి నా కొరకు వీపంతా దున్నబడి ముళ్ళ కిరీటము ధరించి సమాధి వేయబడి పాతిపెట్టబడి నా కొరకు ఆ పాతబెట్టిన సమాధిలో నుంచి లేచి ఉన్నాడు గనక ఆయన యందు విశ్వసించిన వారందరికీ కూడా ఒక నూతన వాత్సల్యము అనుదినము పుట్టుచున్నది. అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? చాలాసార్లు దేవుని బిడ్డలు రక్షింపబడిన తర్వాత ఇంకా నా జీవితము ఇంకా ఆశనే లేదు, నా జీవితము ఇంకా నిరీక్షణ లేకుండా ఉంటారు. కానీ ఒక్కసారి సిలువలో ఆయన మన కొరకు త్యాగం చేసినాడు గనక మనకు అనుదినము ఆ సిలువ త్యాగము చూడండి ఎట్లుందో. అందరూ సిలువ అనండి. హల్లెలూయా. సిలువే నాకు శరణం, సిలువే నాకు మార్గం. అందరం సిలువే నాకు శరణం, సిలువే నాకు మార్గం, నీను నే మరువనేసు, నీను నే విడువనేసు, స్తుతించెదా నీ నామం దేవా అనుదిన, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం. నువ్వు పడరా. సిలువే నాకు మార్గం. అందరూ పడదామమ్మా. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్ను నే మరువనేసు, నీను నే విడువనేసు, స్తుతించెదా నీ నామం దేవా అనుదిన, స్తుతించెదా నీ నామం దేవా అనుదిన. హల్లెలూయా. అనుదినం ఏం చేయాలి? మనము స్తుతించాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఉదయ కాలంలో ఉల్లాసంగా లేవాలి. స్తోత్రం చెప్తారా? చూడండి, నేను అప్పట్లో ఇక్కడ అన్ని బావిలు ఉండేవి. నేను కూడా ఈత, ఎంతమందికి ఈత వస్తుంది? సరే, ఒక బావి తోదాం మనమే. బావి ఉదయకాలంలో ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళంతా ఎట్లుంటాయి? చాలా ఫ్రెష్గా ఉంటాయి.
మధ్యాహ్నం సాయంకాలం వరకు ఆ నీళ్ళన్నీ ఒక బరువుగా అయిపోతాయి. కానీ ఉదయకాలం వెళితే ఆ నీళ్ళు లోపల నుంచి ఊట వస్తాయి. నీళ్ళకే అంత ఉంటే సమస్తమును సృష్టించిన దేవుని మనం నమ్ముతున్నందుకు నువ్వు ఉదయకాలంలో లేచినప్పుడు ప్రతిదినము ఆయన వాత్సల్యము పుట్టించుతున్నాడు. కొత్త నీరు నీలో నుంచి తీసుకొస్తున్నాడు, కొత్త ఊట నీలోంచి తీసుకొస్తున్నాడు. ఉదయకాలం లేచినప్పుడల్లా ఒక ఫ్రెష్నతో, ఏ రోజైతే మీరు భారంగా లేచినారనుకో, సంథింగ్ వీఆర్ మిస్సింగ్. హల్లెలూయా. ఈరోజు ఉదయం ఎట్లా లేచినావు? భారంగా లేచినావా? సంతోషంగా లేచినావా? స్మిత్ విగిల్స్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఇట్లా లేచినడా లేదో వెంటనే ఎగిరి బిగ్గరగా భాషలతో మాట్లాడేవాడు. దగ్గర 23 మంది ఆ అమెరికా దేశంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చినాడు. 23 మందిని చనిపోయిన వారిని ఆయన మళ్ళా తిరిగి జీవంలోనికి తీసుకొచ్చి, అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? వారి భార్య చనిపోయింది. చనిపోతే ప్రార్థన చేసి వాళ్ళ భార్య మళ్ళీ జీవంలోనికి వచ్చింది, మరలా బతికింది. వాళ్ళ భార్య అన్నది, మళ్ళీ ఎందుకు నన్ను బతికించినావు? నాకు పరలోకం రాజ్యం మంచిగా ఉందంటే మళ్ళీ వండుకుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉదయకాలంలో లేచి, వింటున్నారా? ఉదయకాలంలో లేచి ఆయన స్టార్టింగ్ మొదటి తలంపు అపవాది ఏదో ఒకటి తీసుకొస్తుంది. అందుకే నువ్వు ఉదయకాలంలో లేవంగానే దేవుని స్తుతించాలా, దేవుని సిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు సిలువ పాటలు పాడండి. అందరం హల్లెలూయా చెప్తారా? ప్రతిరోజు ఆయన రక్తం గురించి ఎన్ని పాటలు లేవు, ఆయన రక్తమును గురించి పాట పాడండి. పునరుద్ధాన విషయాల్లో దాన్ని పునరుద్ధాన పాటలు పాడండి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? అయితే ఇంకొకటి చెప్తా, మీరు ఉదయకాలములోనే అనుదినమైన వాత్సల్యమును పుట్టిస్తున్నాడు. మీరు క్రీస్తు నమ్మినందుకు ఉదయకాలములో ఆయన వాత్సల్యము పుట్టిస్తూ ఉన్నాడు. కానీ ఒకటి చెప్తాను, మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు దేవుని సన్నిధిలో దేవునితో గడిపి మీరు నిద్రపోవండి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దాన్ని బట్టి మీ హృదయం ఎట్లుంటుంది? అందరం హల్లెలూయా చెప్తారా? మీరు రాత్రి ఏదైతే విత్తనం వేస్తారో పొద్దున ఆ మొలక వస్తుంది. అర్థమైన హల్లెలూయా చెప్తారా? రాత్రి దయ్యాల సినిమాలు చూసిరు అనుకో, పొద్దున దయ్యాలు పెరుగుతాయి ఆ భూమిలో. అర్థమైన హల్లెలూయా చెప్తారా? ఒకసారి హనుమకొండకు పోయినా, ఒక అమ్మ వచ్చింది, ఒక ఆమె వచ్చింది. వచ్చి, అయ్యగారు నా చాలా తలనొప్పి నాకు అని. ఆమె మీద తల పెడితే టీవీ కనబడుతుంది. టీవీ ఎందుకు? సడన్గా నా నోరు తెచ్చి ఒకటి పోయి ఒకటి అడిగిన, అమ్మ సీరియల్ చూస్తావా అమ్మ అన్న. ఆమె అన్నది, కొంచెం కొంచెం చూస్తా, 6:30 నుంచి సాయంకాలం 6:30 నుంచి 9:30 వరకే చూస్తా, అప్పుడప్పుడు 10 వరకు చూస్తా. నేనన్నా, అమ్మ ఇది 6:30 నుంచి 9:30 వరకు ఆ సీరియల్ మానేయమ్మ, నీ తలనొప్పి పోతుందమ్మా అని. ఆ తలనొప్పి ఏంటంటే, ఆ సీరియల్లో ఎంతమందికి సీరియల్ తెలుసు? హల్లెలూయా. ఆ సీరియల్లో లాస్ట్ ఇప్పుడు 6 గంటలకు స్టార్ట్ అయింది అనుకో, 6:25కి ట్యూబీ కంటిన్యూ ఉంటుంది. అంటే సస్పెన్స్ ఉంటుంది, రేపు ఏం జరుగుతుందో. అది ఏం జరుగుతుందో నా ఆలోచించి ఈమెకు తలనొప్పి వస్తావు. నువ్వు రాత్రి ఏ విత్తనము విత్తుతున్నావో ఆ విత్తనము ఉదయకాలంలో ఏమవుతుంది?
అందుకే నువ్వు రాత్రి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఈ శరీరము, ఈ నేలను నువ్వు నింపితే ఉదయకాలములా ఎన్నో అనుదినము ఆయన వాత్సల్యము సంతోషముగా నువ్వు గెటప్, నువ్వు లేచినప్పుడే సంతోషముగా నువ్వు లేస్తావు. అందరం హల్లెలూయా చెప్తారా? చూడండి, ప్రార్థన ఉదయకాలము ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. ఉదయకాలమునే మనం కృపను అందుకోవాలా. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలా అంటే, ఉదయం కంటే రాత్రి ఇంకెక్క ప్రాముఖ్యత. అందరం హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఉదయం మానేసి రాత్రి చేస్తానని కాదు, ఉదయం ప్రాముఖ్యత, రాత్రి కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యత. అందరం హల్లెలూయా చెప్పండి. చూడండి, దేవుడు ఆదికాండము తీయండి, 1వ అధ్యాయం తీయండి, 4వ వచనం చదవండి. వెలుగు మంచిదనేట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. ఏంటి ఏంటి అస్తమయం అంటే సాయంకాలము, ఉదయం, అప్పుడు ఒక దినం. స్తోత్రం. ఫస్ట్ ఉదయము కొంతమంది అర్థంగా కాంట్రవర్సీ అవుతుంది. హల్లెలూయా. ఫస్ట్ డే అని ఎప్పుడు అన్నాడు? ఒక్క దినం ఎప్పుడు అన్నాడు? సాయంకాలము, ఉదయం. అప్పుడు ఏమన్నాడు? ఒక దినం. సాయంకాలము, ఉదయం, ఒక దినం. అన్ని వాయిస్ అన్ని కట్ అయిపోయినాయి. విగ్రహ హల్లెలూయా చెప్తారా? మరలో ఒక మాట చదవండి. అస్తమయమును ఉదయమును కలుగగా, ఆ అస్తమయం అదే ఇంగ్లీష్ బైబిల్ అయితే ఈవినింగ్ అండ్ ద మార్నింగ్, ఇట్స్ కాల్ డే 1. హల్లెలూయా. అంటే సాయంకాలము మరలా ఉదయము ఏమైందంట? ఒక దినమే. ఇక మిగతా అన్ని చూసినట్లయితే సాయంకాలం ఇదే ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఎక్కడుంది? 8 చదవ. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమైంది. రెండవ దినము సాయంత్రము, మళ్ళా ఉదయకాలం అయితే ఒక దినమైంది. అమ్మో, కన్ఫ్యూజ్ కాక. మనం పోరాడుతున్నది దురాత్మ సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. అయితే ఈ అంతకాలములో మనం విజయం సాధించాలి అంటే మనం రాత్రి దేవుని సన్నిధిలో గడపాలి. నువ్వు ఉదయకాలంలో లేచినప్పుడు నిండు కుండ వలె నువ్వు పైకి లేవాలి. స్తోత్రం చెప్తారా? చాలాసార్లు నేను ప్రార్థించి పండుకుంటే అర్థమైందా, నా మీదకి ఏవేవో వచ్చినట్టు కనపడతా ఉంటుంది, కానీ ఇంకోటి కూడా కనపడతా ఉంటుంది. నాలో ఉన్న పరిశుద్ధాత్మ నా ముందే కనపడి వాటితో యుద్ధం చేసినట్టు కూడా నేను చాలాసార్లు చూసిన. దేవునికి స్తోత్రం చెప్తారా? విగ్రహ హల్లెలూయా చెప్తారా? రాత్రి మనం ఎట్లుంటుంది? రాత్రి మనకు నిద్రపోయేదే, స్తోత్రం ప్రభువా, పొద్దునంతా కాపాడినావు, తిన్నాను, పండుకున్నాను, కాపాడినావు, స్తోత్రం అని అప్పుడే నిద్రపోతా. బలమైన ప్రార్థన ఎప్పుడు తెలుసా? నీ శరీరం అంతా అలిసిపోయినప్పుడు చేస్తావు చూడు ప్రార్థన, అది బలమైన ప్రార్థన. పక్కవాడుతాను, నీ శరీరం అంతా అలిసిపోతుంది చూడు రాత్రి, ఆ ప్రార్థన బలమైన ప్రార్థన. నువ్వు రాత్రి ఏమి విత్తుతున్నావు? మనం సెల్ ఫోన్లు చూసుకొని, లేకపోతే ముచ్చట్లు పెట్టి, లేకపోతే సీరియళ్ళు చూసి, లేకపోతే అంత తిరిగి వచ్చి, అప్పట్లో 7, 8 లోపల 9 లోపల అందరు నిద్రపోయాడు, 7 గంటలకే నిద్రపోయాడు. ఇప్పుడు జెన్జీ, స్తోత్రం హల్లెలూయా. అందుకే మన ప్రైమ్ మినిస్టర్ మీరు మారి నేను కూడా మారుతా అని 11:30కు 12 గంటలకు వీడియో పెట్టి, ఎంతమంది తెలుసు? అందరి నిద్రలు అంతా ఏమైపోయింది?
అందుకే రాత్రి ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఉదయకాలం ప్రార్థన, అనుదినము వాత్సల్యం. దేవుని విశ్వసించినందుకు, దేవునిపై ఆ సిలువ, ఆ రక్తం, ఆ త్యాగంని మనము నమ్మి విశ్వసించినందుకు ప్రతిదినము ఆయన మనలో ఒక అనుదినము వాత్సల్యము పుట్టించుచున్నాడు. ఒక నిరీక్షణ కలుగుతుంది, ఒక విశ్వాసము కలుగుతూ ఉంది. నా దేవుడు ఏమైనా చేస్తాడు, నా దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. నువ్వు రాత్రి పండుకుంటావు, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటావు, ఉదయకాలంలో లేచి ఒక మాట అంటావు, నీలో నుంచి ఒక మాట వస్తుంది, దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు, ఏమైనా చేయగలడు. అనుదినం ఒక వాత్సల్యం. మనలో చాలాసార్లు అవిశ్వాసం వస్తూ ఉంటుంది, కానీ ఆ విశ్వాస పరిస్థితులను బట్టి మన హృదయంలో ఒక భారము, గుండె నిండంతా వేదన, ఇంకా మనకు ఆ సహాయమే దొరకదు, మేలే చూడలేము ఇంకా అని అనుకుంటాం. కానీ లోపల ఆయన యందు విశ్వసించినందుకు, నమ్మినందుకు, నమ్ముకున్న వారిని ఎన్నటికీ ఎప్పటికైనా సిగ్గుపరచారు. చెప్పలు కూడా దేవుని స్తుతించ. హల్లెలూయా. మీరు దేవుని నమ్మి నిజంగా దేవుని వెంబడించినారా, తప్పక ఆయన నేను ఎన్నటికీ ఎప్పటికీ సిగ్గుపరచనీయడు. ఆయన మిమ్మల్ని తలగానే దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు అంతట కృప మనం పొందుకున్నాం. హల్లెలూయా. ప్రతి ఉదయము ఆయన వాత్సల్యము పుట్టుతుంది, ఆయన నమ్మి, ఆయన శరీరం రక్తం పుట్టినందుకు. అందుకే పేతురు యేసుప్రభు అడుగుతున్నాడు ఏమనంటే, నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే, ఒకడు ఏలియా, ఎలీషా, మోషే అంటారు. కానీ చూడండి 16 చదవండి, మత్తయి సువార్త 16 చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన సజీవుడవైన దేవుని కుమారుడు. హల్లెలూయా. అందుకు యేసుప్రభు ఏందని, సజీవుడైన దేవుని కుమారుడు. అందుకొకసారి అనండి, సజీవమైన జీవము గల దేవుని కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడై ఉన్నాడు. ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నది. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయన జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన యందు విశ్వసించిన వారు ఎప్పుడు కూడా సజీవముగా, నూతన వాత్సల్యముగా అనుదినము పుట్టించుచున్నాడు. ఎందుకంటే ఆయన సజీవమైన దేవుడై ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? అందరూ నా దేవుడు జీవము గల దేవుడు అనండి. విగ్రహంగా నా దేవుడు జీవము గల దేవుడు అనండి. ఆ జీవం గల దేవుడు ప్రతి ఉదయమున వాత్సల్యమును పుట్టిస్తున్నాడు. ఆ రక్తము, ఆ శరీరము, త్యాగము, ఆ ముళ్ళ కిరీటము, సమాధి వేయబడి 3వ దినమున తిరిగి లేచి నా సజీవుడైన దేవుని కుమారుడు ఆయన యందు విశ్వసించినందుకు ప్రతిదినము మనలో ఒక వాత్సల్యము పుట్టుతా ఉంది. కృపగలవాడు, కనికరము గలవాడు. ఎప్పుడో వెనుకకు వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఆయన యందు విశ్వసించినందుకు, ఆయన మనను పట్టుకున్నందుకు, ఆయన మనను ప్రతిదినము ఒక ఊట. చూడండి, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు మీకు వచ్చినాయి. వాటినన్నిటిలో మీకు అనుదినం ఒక నూతన వాత్సల్యము పుట్టింది, ఆ శరీరమైన, రక్తమైన త్యాగము వలన. ఎందుకనగా జీవము గల దేవుని కుమారుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అందుకు జీవం గల దేవుని కుమారుడు అన్నాడు. ఆ యేసుప్రభు అంటున్నాడు, రక్తం మాంసము నీకు బయలుపరలే కానీ నా తండ్రి, నా పరిశుద్ధాత్మ ద్వారా పేతురును ఇది బయలుపరచబడి ఉన్నది అంటున్నాడు. ఆ జీవం గల దేవుని కుమారుడు ఇప్పుడు నీలో ఉన్నాడు. అందుకని జీవం గల యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అందుకే ఈరోజు
మనం సజీవంగా ఉన్నాము. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. జీవము గల దేవుడు అనుదినము మనలో వాత్సల్యము పుట్టిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి 40 దినములు శిష్యులతో పాటు ఉండి ఒక మాట అంటున్నాడు. ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆదరణకర్తను పంపుతాను అంటున్నాడు. ఆయన అన్నిటినీ బోధిస్తుంది, మీకు మార్గదర్శిగా ఉంటాం. పరిశుద్ధాత్మ ద్వారా జీవము గల దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నీలో నివసించుచున్నాడు. అందుకు సరే యేసయ్య నాలో ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? అందరం హల్లెలూయా చెప్తారా? చిన్నప్పుడు ఏమంటారు, ఒక బిస్కెట్ ఇంకా బిస్కెట్ ఏమంటారు, అది డబుల్, మర్చిపోయాను, క్రీమ్ బిస్కెట్. ఎంతమంది క్రీమ్ బిస్కెట్ ఇష్టం? ఇష్టం లేదా? మీకు ఇష్టం లేదు కాబట్టి అందుకే మీకు ఈరోజు తేలే. నేనేం చేసేవాని, పైనది కిదిది 2 తీసేవాడిని. ఆ క్రీమ్ అంతా తీసుకునేటోని, ఆ బిస్కెట్ మాత్రం మన్నకిచ్చేటోని. వింటున్నారు? కొన్ని చాక్లెట్స్ ఉంటాయి, ఆ చాక్లెట్ మధ్యలో ఏముంటుంది, పైన ఇష్టపడం, ఆ చాక్లెట్ లోపల ఒక క్రీమ్ ఉంటుంది, అది అందరికీ ఒక ఇష్టం ఉంటుంది. అందరం హల్లెలూయా చెప్తారా? క్రీస్తు మనం అందరం విశ్వసించినాం. నన్ను కోసినారనుకో, కొయ్యకండి, స్తోత్రం. నాలో నేనున్నాను, సువర్ణరాజునే. నేను క్రీస్తు నమ్మినందుకు జీవము గల దేవుడు నాలో ఉన్నాడు. అదొకసారి అందరం నాలో ఉన్నాడు. ఆయన నాలో ఉన్నాడు గనక ప్రతి అనుదినమే కాదు, ప్రతి ఉదయమే కాదు, 24 గంటలు ఆయన నాలో వాత్సల్యము పుట్టిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకు ఒక మాట ఉంది, దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు అందుకసారి గొప్పవాడు అనండి. అంటే జీవం గల దేవుడు నాలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను జీవింపజేస్తా ఉన్నాడు, నీ కుటుంబాన్ని జీవింపజేస్తా ఉన్నాడు, నీ వ్యాపారాన్ని జీవింపజేస్తా ఉన్నాడు, నీ పనిని జీవింపజేస్తా ఉన్నాడు, నీ మార్గమును జీవింపజేస్తున్నాడు, నీకు సంతోషము కలిగిస్తున్నాడు, నీకు ఆనందమును కలగదిస్తున్నాడు. అందరం ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? అందరం బిగ్గరగా హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన శరీరము, ఆయన త్యాగము, ఆయన రక్తము, ఆయన దెబ్బలు, ఆయన ముళ్ళ కిరీటము, ఆయన మేకులు, సిలువ త్యాగము మనం ఎప్పుడు ప్రతి దినమును జ్ఞాపకం చేసుకోవాలి. అందరం హల్లెలూయా చెప్తారా? నువ్వు ప్రతి దినము అనుదినము నువ్వు ఎంతగా ఆయన త్యాగాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన మేకులను, ఆ సిలువను నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో అదే నీ విజయ రహస్యం. చప్పులు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. సాతాను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో ఈ రక్తం కార్చినాడో, మన కొరకు ఆ వీపంతా దున్నబడి ఉన్నదో, వన్ తల అప్పుడే చితకబడి ఉన్నది. హల్లెలూయా. whenever you proclaim, ఎప్పుడైతే ఆయన రక్తము, ఆయన దెబ్బలను, ఆయన ముళ్ళ కిరీటమును, ఆ సిలువ త్యాగమును మనము చనిపోయి 3వ దినమున తిరిగి లేచినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి పరిస్థితుల్లో ఆ ఎండిపోయిన ఎముకలకు జీవం కలిగినట్టు మన పరిస్థితుల్లో జీవము కలుగుతుంది. అయ్యో స్తోత్రం చెప్తారా? అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. అందుకేమంటున్నాడు, నేను ఐఎమ్ రిజర్రెక్షన్ అండ్ ద లైఫ్. నా యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు పునరుద్ధానమును జీవను పొందుకుంటారు, వారు మరణించరు. దేవునికి స్తోత్రం చెప్తారా? అందుకే ఆ మనం మరణించినప్పుడు, మనం నిద్రపోతున్నాం అంటాం. ఎందుకనగా మన ఆత్మను
ఆయన సన్నిధికి చేరుతూ ఉంటుంది. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఆమేన్. విగ్రహ హల్లెలూయా చెప్తారా? ఆయన చేసిన త్యాగం ఎప్పుడు మర్చిపోవద్దు. నీకు సమస్యలు వచ్చినాయా, బాధలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, ఏం గుర్తు చేసుకుంటారు? ఆయన రక్తం, ఆయన దెబ్బలు, ఆయన ముళ్ళ కిరీటం, ఆయన మేకులు, ఆ సిలువ త్యాగం జ్ఞాపకం చేసుకుని వెంటనే నీలో నుంచి ఒక నూతన వాత్సల్యము పుట్టుతుంది. స్తోత్రం చెప్తారా? యేసు ప్రభు ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, కానీ అవన్నీ నేను జయించి ఉన్నాను అంటున్నాడు. అందరం హల్లెలూయా చెప్పండి. అవన్నీ నేను జయించి ఉన్నాను. మీరు ఏం చేస్తారు? జయిస్తారు. ఎందుకు తెలుసా? జయించువాడు నీలో ఉన్నాడు గనక, జీవం గల దేవుడు నీలో ఉన్నాడు గనక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? థ్యాంక్ యూ జీసస్. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వర్తమానం ద్వారా నేను ఆశీర్వదింపబడిన అందరూ చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. విగ్రహంగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడి మీ కానుకల చేతుల్లో పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అరుణ్ ప్రభువా, వారు ఇచ్చుచున్న కానుకను దీవింపబడునుగాక, ఆశీర్వదింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా తండ్రి, ఇది ఒక మర్మము, రెవల్యూషన్, అది మమ్మల్ని నూతన పరిస్థితి తండ్రి. ప్రభా, చెప్పబడిన వాక్యము వారి హృదయంలో నాటబడునుగాక. ముఖ్యంగా వారు ఇచ్చుచున్న కానుక, ఆ విత్తనం, ఆ దశంభాగము మీరు ఆశీర్వదించి నూరంతల పంట వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభువా, శరీరంలో ఏ రోగమున్నా, ఏ బలహీనత ఉన్నా ప్రభా, ఇప్పుడే నీ రక్తం చేత వారిని తాకండి, ముట్టండి. ప్రభా, నీ రక్తము మమ్మల్ని పరిశుద్ధపరిచింది. నీ రక్తము వ్యాధుల నుంచి, రోగముల నుంచి స్వస్థపరుస్తుంది తండ్రి. ప్రభా, శరీరములో ఏ అవయవమైతే ప్రభా జీవము లేకుండా మరి ఏ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో ప్రతి బలహీనతను వహించి, ప్రతి రోగమును భరించి మాకు విడుదల, స్వస్థతను ఇచ్చిన, నిక్షేముగా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత ఇప్పుడే యేసు నామములో ప్రతి ఒక్కరిని మీరు తాకి నీ వాకు పంపి ఇప్పుడే బాగు చేసి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగునుగాక. బ్యాక్ పెయిన్ నుంచి, ఆ మెడ నొప్పి నుంచి ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మీ హృదయ వాంఛ, మీ కోరిక, నీ ఆశ దేవుడు నెరవేర్చునుగాక. ఎన్నో రోజుల నుంచి ప్రార్థించుచున్నారు, ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చుచున్నాడు, దేవుడు ఇచ్చుచున్నాడు, దేవుడు ఇచ్చుచున్నాడు. ఎన్నో అవమానాలు పొంది ఉన్నారు, ఎన్నో నిందలు పొంది ఉన్నారు, ఎందరో నేను మోసం చేసి ఉన్నారు. అయ్యా ఏంది ప్రభువా, నేను నీతిగా ఉన్నానే, నేను ఏ పొరపాటు చేసినానోనే నాకు ఇది జరిగిందని కుంగిపోతున్నావేమో, నువ్వు వేదనలో ఉన్నావేమో. దేవుడు నేను ఒక వాత్సల్యమును ఈరోజు పుట్టించుచున్నాడు. నిన్ను నిలబెడతాను, నీ కుటుంబాన్ని నిలబెడతాను. ఒకటి నేను చూస్తున్నాను, మరలా మీరు చిగురు వేసెదరుగాక, మరలా మీరు ఫలించెదరుగాక. సాతాను అనుకుంటుంది వీని పని అయిపోయింది, ఈ కుటుంబం పని అయిపోయింది. దేవుడు అంటున్నాడు, లేదు లేదు లేదు, నేను మరలా ప్రారంభించుచున్నాను. మరలా వారు విస్తరింపబడతారు, మరలా చిగురు వేస్తారు, మరలా బహుగా ఫలించబోతున్నారు.
చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వెల్కమ్లో వారు చేయుచున్న పనిని దీవింపబడి ఆశీర్వదింపబడునుగా. కానీ నజరైన యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని రెక్కల నీడలు భద్రపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్ యు.